హలో గైస్, ఒక్కనే రూమ్లో ఉంటాను. నైట్ పూట ఏమో అన్నం చేసుకోవడానికి బాగా బద్ధకం ఎక్కువైపోయింది. సో అందుకే పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి అయితే వచ్చాయనమాట. ఇది ఏ పార్టీలకు కానీ దేనికి సంబంధం లేదు. నేను తిన్నదానికి రివ్యూ ఇవ్వడానికి మాత్రమే వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి 5 రూపీస్కి ఒక టోకెన్ ఇస్తారనమాట. మనకు పక్కనే ఇదిగోండి, ఎల్లో టోకెన్ అయితే ఒకటి ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. మనకు 5 రూపీస్, ఒకవేళ మీకు 2 కావాలనుకుంటే నేను 10 రూపీస్ ఇచ్చిన 2 టోకన్లు తీసుకున్నాను అనమాట. అది వేరే అన్నకు కూడా తీసుకున్నాను కలిపి. అండ్ పక్కన ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్లో ముందైతే నాకైతే రైస్ పెట్టేశారనమాట. 400 గ్రామ్స్ ఉంటుంది రైస్, నాకు తెలిసి 500 గ్రామ్స్ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత పప్పు వేసాడు. పప్పు అయిపోయిన వెంటనే అంతే. పప్పు వెంటనే ఇది వచ్చేసి మునక్కాయ కూర అనమాట. అండ్ పక్కనే ఊరగాయ ఉంది. ఇదే ఊరగాయ, ఆవకాయలానే ఉందన్నమాట. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి పెరుగు. అండ్ నేను తిన్న తర్వాత ఇది డబ్బింగ్ చెప్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మన హాస్టల్ ఫుడ్ వీటన్నిటికంటే కూడా చాలా బెటర్గా ఉంది. కడుపు నిండా తినేసాను అనమాట నేనైతే మాత్రం. పక్కనే మనకి ఇవైతే ఉన్నాయన్నమాట టేబుల్స్. ఇక్కడ తినేసి పక్కనే చేతులు కడుక్కోవడానికి అన్నీ ఉన్నాయి. సూపర్గా ఉంది. మీరు కూడా అన్న క్యాంటీన్కి వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి.